నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఏపీ భవన్ అధికారులతో సమావేశమయ్యారు. నేపాల్లో సుమారు 215 మంది తెలుగు వారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న వారికి అవసరమైన తక్షణ సహాయం అందించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు నేపాల్లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న కొంతమంది తెలుగు వారితో మంత్రి లోకేష్ వీడియో కాల్లో మాట్లాడారు. విశాఖకు చెందిన సూర్యప్రభ అనే మహిళలతో లోకేష్ మాట్లాడి అక్కడ సమస్య తెలుసుకున్నారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నామని ఆమె చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగు వారిని రక్షించేందుకు మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. అటు అనంతపురంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి వెళ్లకోకుండా సచివాలయానికి వచ్చి ఆర్టీజీఎస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 215 మంది తెలుగు వాళ్ళు నేపాల్లో ప్రస్తుతం చిక్కున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని ఇప్పటికీ అధికారులు సేకరించారు. ఏ జిల్లాల నుండి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రస్తుతం అక్కడ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉందనే సమాచారం ప్రస్తుతం తెలుసుకున్నారు. అంతేకాదు విశాఖపట్నం సంబంధించినటువంటి కొంతమందితో కొద్దిసేపటి మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ కార్యాలయం నుండి నేరుగా వాళ్ళతో వీడియో కాల్ తో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఎవరు కూడా అధైర్యపడవద్దు అంటూ వాళ్ళకి భరోసా ఇచ్చారు. అంతేకాదు అక్కడ నేపాల్లో చిక్కున్నటువంటి 215 మంది తెలుగు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందించే విధంగా ఇక్కడ అధికారులను ఆదేశించారు. అక్కడ స్థానిక అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు ఢిల్లీలో కూడా ఏపీ భవన్ లో రెసిడెంట్ కమిషన్ కార్యాలయంలో కూడా దానికి సంబంధించినటువంటి కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం అందించవచ్చు అని కూడా బాధితులకు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీజీ కార్యాలయం నుండి మంత్రి నారా లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెలుగు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఏపీకి తీసుకురావడానికి అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుండి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు. 2 గంటలకు ఒకసారి తాజా పరిస్థితిని అప్డేట్ ని కూడా ఇప్పుడు అందిస్తూ ప్రజల్ని కొంత సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే ఇంకా కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ నేపాల్ ఉన్నటువంటి తాజా పరిస్థితి నేపథ్యం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలుగు వాళ్ళ తీసుకోవడానికి అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అధికారులకు సంబంధించిన ఇప్పటికే వాళ్ళకి సూచన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంతమంది 215 మంది అనేది ప్రస్తుతానికి అందుతున్నటువంటి అప్డేట్ డేటా కూడా ప్రస్తుతానికి ప్రభుత్వానికి 215 మంది ఉన్నారని తెలుస్తుంది. ఇంకా డేటా లేని వాళ్ళు ఇంకా ఎవరైనా అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా అధికారులు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి అయితే నారా లోకేష్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి అయితే కొంతమందితో వీడియో కాల్ మాట్లాడారు. వాళ్ళకి ధైర్యాన్ని కూడా ఇచ్చారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, అందరినీ సురక్షితంగా ఏపీకి తీసుకొస్తామని లోకేష్ అయితే భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.